నమస్కారం అండి స్నేహితులారా, ఈ యొక్క మొత్తం సెటప్ చూసి ఈ యొక్క వీడియో అనేది సైన్స్ ఎక్స్పెరిమెంట్ వీడియో అనుకుంటున్నారండి. కాదండి, ఇది ఆధ్యాత్మిక ఎక్స్పెరిమెంట్ వీడియో. ఈ యొక్క వీడియో ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎలా డెవలప్ అవ్వాలి, ధ్యానం చేస్తున్నప్పుడు వస్తున్న అనేక రకాల ఆలోచనల్ని ఎలా తగ్గించాలి, ప్రతి క్షణం మిమ్మల్ని వేదనకు గురి చేస్తున్న మానసికమైన రోగం నుండి ఎలా బయటపడాలి, శారీరకమైన అనారోగ్య సమస్యల్ని ఎలా తగ్గించుకోవాలి, మీరు కోరుకునే కోరికల్ని ఎలా నెరవేర్చుకోవాలి అనే ప్రతి ఒక్క విషయానికి సంబంధించిన నియమాలని ఏ విధంగా పాటించాలి అనే విషయాన్ని ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా మీకు వివరించడం జరుగుతుంది. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా మీ యొక్క జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. అలాగే ఆధ్యాత్మికంగా మీరు ఉన్నతమైన పురోగతిని సాధించగలరు. కాబట్టి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. చూడండి స్నేహితులారా, మీరు ఈ యొక్క వాటర్ని చూడండి. ఈ యొక్క వాటర్ అనేది ఎంత శుద్ధమైనదో, ఎంత స్వచ్ఛమైనదో, అదేవిధంగా మీరు కూడా అమ్మ గర్భం నుండి జన్మించినప్పుడు అంతే శుద్ధమైన, స్వచ్ఛమైన, శుద్ధ చైతన్య మనసుతో జన్మించడం జరిగింది. అయితే ఈ యొక్క వాటర్లో మన చుట్టూ ఉండే ప్రకృతిలో రకరకాల గ్యాసెస్ కానీ అలాగే రకరకాల డస్ట్ అనేది ఈ యొక్క వాటర్లో పడితే ఈ వాటర్ ఏమవుతుంది, పూర్తిగా మలినం అవుతుంది. ఉదాహరణకి ఈ యొక్క డస్ట్ చూడండి, పూర్తిగా ఈ యొక్క వాటర్ అనేది మలినం అయిపోయింది. అలాగే ఈ యొక్క ఆకులు ఈ విధంగా శుద్ధమైన వాటర్ అనేది పూర్తిగా ఎలాగైతే మలినం అయిపోయిందో, అలాగే మనం కూడా అమ్మ గర్భం నుండి జన్మించిన తర్వాత మన చుట్టూ ఉండే ప్రపంచం యొక్క ప్రభావం, మన యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రభావం, మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో అక్కడ ఉండే ఎడ్యుకేషన్ యొక్క ప్రభావం వల్ల మనలో నుండి అర్షడ్ వర్గాలు, రాగద్వేషాలు, ప్రతి విషయానికి స్పందించడం, భావోద్వేగానికి గురవడం, ఇలా రకరకాల విషయాలకి ప్రతి క్షణం కూడా మనం ఫీల్ అవడం, ప్రతి దానికి భావోద్వేగంగా ముందుకు రావడం వల్ల పూర్తిగా మన యొక్క మనసు అనేది మలినం అవ్వడం జరిగింది. ఆ యొక్క మలినమైన మనసుతో మనం చేసే ప్రతి ఒక్క పని కూడా పూర్తిగా నాశనం అవుతుంది. ఉదాహరణకి మలినమైన ఈ యొక్క వాటర్ని తాగుతారా స్నేహితులారా? తాగితే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అదేవిధంగా మలినమైన మన యొక్క మనసు వల్ల మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోలేం. ఏకాగ్రతను కోల్పోతాం, మనశ్శాంతిని కోల్పోతాం. ఏదో ఒక పని చేసేటప్పుడు దాన్ని సమర్థవంతంగా చేయలేం. ఏదో చేస్తున్నాం కదా అంటూ అశ్రద్ధగా చేయడం మొదలు పెడతాం. ఈ విధంగా మన జీవితంలో ప్రతి దాన్ని కూడా మనం కోల్పోవడం జరుగుతుంది. ఎందువల్ల? మలినమైన మన యొక్క మనస్సు వల్ల. అలాగే మన చుట్టూ ఉండే మన యొక్క స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ప్రతి విషయానికి కూడా కోప్పడుతూ, ద్వేషిస్తూ తెగదింపులు చేసుకుంటున్నాం, ఒంటరిగా మిగిలిపోతున్నాం. అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యలతో ప్రతి క్షణం కూడా మనం బాధపడుతున్నాం. మానసికమైన రోగాల వల్ల ఏదో జరిగిపోయిన విషయం గురించి ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ నా జీవితం అలా ఉంటే బాగుండేమో, అనవసరంగా నా జీవితం ఎలా ఉంది, నేను అనుకున్నది ఏది కూడా సాధించలేకపోతున్నాను అంటూ ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ మీరు కుమిలిపోతున్నారు. తద్వారా నిరాశ, నిస్పృహ, మీరు అనుకున్నది ఏది కూడా సాధించలేకపోతున్నారు. కాబట్టి మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలంటే మలినమైన మీ యొక్క మనసుని పూర్తిగా మీరు క్లీన్ చేయాలి. మీరు అలా క్లీన్ చేయాలంటే మీరు సాధన చేసే ముందు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి స్నేహితులారా, మొదటగా మనం చేయవలసింది జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. దాని తర్వాత విచారణ, సాధన, ధ్యానం. అవన్నీ పూర్తయిన తర్వాత మీ మనసు మరలా మీరు జన్మించినప్పుడు ఏ విధంగా అయితే శుద్ధ చైతన్య మనసు కింద ఉందో ఆ విధంగా మీ యొక్క మనసు మారడం జరుగుతుంది. మనం మొదటగా జ్ఞానాన్ని పొందాలనుకున్నాం కదా, ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ యొక్క భౌతికపరమైన ప్రపంచంలో రకరకాల విషయాలలో కలగజేసుకోవడం వల్ల, అలాగే మీరు చూస్తున్న ప్రపంచం వల్ల మీకు అనేక రకాల సందేహాలు రావడం జరుగుతుంది. మీకు వచ్చే ప్రతి ఒక్క సందేహాన్ని కూడా ఒక
ఉన్నతమైన స్థాయిలో ఉన్న గురువు వద్దకు వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క సందేహానికి ఆయన మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే జ్ఞానాన్ని అందజేసే కొన్ని బుక్స్ని చదివినట్లయితే మీకుండే ప్రతి సందేహానికి పూర్తిగా ఆన్సర్ దొరికి మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి మొదటగా మీరు గురువుల వద్దకి అలాగే జ్ఞానాన్ని అందించే బుక్స్ని చదివినట్లయితే మీరు సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలరు. తద్వారా మీరు సాధనలో మీకు వచ్చే అనేక రకాల క్వశ్చన్స్ అనేవి ఉండవు. కాబట్టి మీ యొక్క సాధన అనేది ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. దాని తర్వాత విచారణ, మీరు ఏ ఒక్క జ్ఞానాన్ని అయితే పొందారో ఆ యొక్క జ్ఞానం అనేది సత్యమా అసత్యమా, ఈ యొక్క జ్ఞానాన్ని నా యొక్క జీవితంలో అప్లై చేసుకుంటే నేను ఉన్నతమైన స్థాయికి చేరుకుంటానా చేరుకోనా, నేను కోరుకునే ప్రతిదాన్ని కూడా నెరవేర్చుకోగలనా నెరవేర్చుకోలేనా అనే విషయాన్ని మీకు మీరుగా స్వయంగా విచారణ చేసుకోవాలి. తద్వారా మీరు సాధనలో మరింత ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క ప్రపంచాన్ని చూసే మీ యొక్క దృక్పథం అనేది పూర్తిగా మారిపోతుంది. దాని తర్వాత సాధన. సాధన అంటే మనకు రకరకాల సాధన మార్గాలు ఉన్నాయి. క్రియాయోగ, హఠయోగ, లయయోగ, మంత్ర సాధన, ఇలా అనేక రకాల సాధన పద్ధతులు ఉన్నాయి. ఈ యొక్క సాధన పద్ధతుల్లో ఏ ఒక్క సాధన పద్ధతి తీసుకున్నా పర్వాలేదు. నేనైతే క్రియాయోగ సాధన అందించడం జరుగుతుంది. ఈ యొక్క క్రియాయోగ సాధనలో మీ యొక్క శరీరాన్ని బలోపేతం చేసేందుకు మీ యొక్క శరీరంలో ఉండే బ్లాకేజెస్ని ఏ విధంగా క్లీన్ చేయాలి అనే విషయాన్ని పూర్తిగా వివరిస్తూ కొన్ని ఎక్సర్సైజెస్ని అలాగే ప్రాణాయామ టెక్నిక్స్ని అలాగే క్రియాయోగ సాధనని అందించడం జరుగుతుంది. తద్వారా మీకుండే మానసికమైన శారీరకమైన అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. అలాగే నిరాశ, నిస్పృహ, భయం, ఆందోళన, కంగారు, బెనుకు అనే ప్రతి ఒక్క విషయం నుంచి పూర్తిగా బయటపడి ఆనందంగా, ఆహ్లాదంగా, సంపూర్ణమైన విశ్వాసంతో మీరు చేస్తున్న వర్క్లో రాణించడం జరుగుతుంది. కాబట్టి ఉన్నతమైన సాధనా మార్గాన్ని మీరు ఎంచుకోవాలి. దాని తర్వాత మీరు ధ్యానం చేసినట్లయితే ధ్యానంలో వచ్చే అనేక రకాల ఆలోచనలు మీరు ఇంతకు ముందు చేసే 3 స్టెప్పుల ద్వారా పూర్తిగా తొలగిపోయాయి. కాబట్టి ధ్యానంలో ఎటువంటి ఆలోచన అనేది క్రియేట్ అవ్వదు. ఆలోచన రహిత స్థితిలో మీరు కూర్చోవడం జరుగుతుంది. తద్వారా మీతో మీరు మమేకం అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఉన్నతమైన స్థాయికి మీరు చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన 3 నియమాలు పాటించిన తర్వాతే మీరు ధ్యానంలో కూర్చుంటే ధ్యానంలో ఆలోచన రహిత స్థితిని చేరుకుంటారు. ఎప్పుడైతే ధ్యానంలో ఆలోచన రహిత స్థితిలో చేరుకుని ధ్యానం చేయడం మొదలు పెడతారు, ఆ యొక్క ధ్యానం ఉన్నతమైన స్థాయికి చేరుకున్న తర్వాత మీ యొక్క మనసు శుద్ధ చైతన్య మనసుగా మారుతుంది. సమాధి స్థితిని మీరు చేరుకోవడం జరుగుతుంది. అదే ఈ యొక్క శుద్ధ చైతన్య మనసు. ఇప్పుడు దీన్ని ఎలా మనం పొందవచ్చు అనే విషయాన్ని ఈ యొక్క ప్రయోగం ద్వారా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి స్నేహితులారా, మలినమైన మీ యొక్క మనసుని మనం తీసుకుంటున్నాం. చూడండి స్నేహితులారా, మనం ప్రయోగం చేసాం. చేయగానే వాటర్ అనేది ఒక్కొక్క స్థాయి నుంచి చేరుకుని చివరికి చేరుకున్న తర్వాత వాటర్ పూర్తిగా శుద్ధంగా మారడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క మనస్సు కూడా ఈ 4 రకాలుగా మీరు సాధన ప్రాక్టీస్ చేసినట్లయితే పూర్తిగా మీ యొక్క మనస్సు అనేది శుద్ధంగా మారడం జరుగుతుంది. శుద్ధ చైతన్య మనస్సు. మీ యొక్క మనసు పూర్తిగా మలినమైంది. ప్రయోగం ద్వారా మీ యొక్క మనసు పూర్తిగా శుద్ధ చైతన్య మనసు కింద మారింది. పూర్తిగా చూడండి. కాబట్టి సాధన ద్వారా మీరు ఏదైనా పొందవచ్చు. చూడండి స్నేహితులారా, మీరు ఈ యొక్క ప్రయోగంలో మలినమైన వాటర్ అనేది ఏ విధంగా అయితే ప్యూరిఫికేషన్ అవి మరలా శుద్ధమైన వాటర్ కింద ఎలా మారిందో అదే విధంగా మీరు ఈ యొక్క 4 మార్గాల ద్వారా మీరు సాధన ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క మనసు అనేది పూర్తిగా శుద్ధ చైతన్యంగా మారి మీ యొక్క జీవితంలో మీరు కోరుకునే ప్రతి ఒక్క కోరికని కూడా నెరవేర్చగలదు. అలాగే మీకుండే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. మీరు దేని అయితే సాధించాలనుకుంటున్నారో దాన్ని సాధించడం జరుగుతుంది. అలాగే పూర్తి ఏకాగ్రత, ధైర్యం,
నమ్మకం, విశ్వాసం, ఆహ్లాదంగా ఆనందంగా జీవించడం, ఇలా రకరకాల ప్రయోజనాలని మీ యొక్క జీవితంలో మీరు పొందడం జరుగుతుంది. మీరు ఈ యొక్క 4 మార్గాల ద్వారా సాధన చేసేందుకు ప్రయత్నించండి. మంచి గురువు దగ్గర చేరుకున్నట్లయితే మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. నా వద్ద క్రియాయోగ సాధన తీసుకున్న ప్రతి ఒక్క సాధకుడికి కూడా ఈ యొక్క 4 మార్గాల ద్వారా నేను సాధన ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారి యొక్క జీవితంలో దేని కోరుకుంటున్నారో దాన్ని సాధించడం జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. మనసు ప్రశాంతంగా, ఆహ్లాదంగా, ఆనందంతో ప్రతి క్షణం కూడా జీవించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని పొందవచ్చు. థ్యాంక్ యూ.